అమర్ దొంగగా బాగీ గదిలోకి వెళ్ళి సూట్ కేస్ ఓపెన్ చేసి మొత్తం వెతుకుతూ ఉంటాడు. ఈ లోపల రాథోడ్ కిచెన్లో ఉన్న బాగీ దగ్గరికి వచ్చి, మిస్ అమ్మ, నేను సార్ని ఆఫీస్కి వెళ్లకుండా ఆపేశాను అని చెప్పటంతో, థ్యాంక్ యూ రాథోడ్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ బాగీ ఐఫై ఇస్తూ ఉంటుంది. ఇంత మాత్రానికే థ్యాంక్స్ ఎందుకు మిస్ అమ్మ అని రాథోడ్ అంటాడు. ఇంతకీ ఏం చెప్పి ఆపేవని బాగీ ప్రశ్నిస్తూ ఉంటే, ఏమీ లేదు, మిస్ అమ్మ గదిలోకి వెళ్ళి మీరు మొత్తం వెతకండి, పాప గురించిన ఏవైనా డీటెయిల్స్ దొరుకుతాయని చెప్పాను, అంతే మిస్ అమ్మ అని రాథోడ్ నవ్వుతూ చెప్తూ ఉంటే, అయ్యో ఎంత పని చేసావు రాథోడ్ అని బాగీ కంగారు పడుతూ ఉంటుంది. అయ్యో ఏమైంది మిస్ అమ్మ అని రాథోడ్ ప్రశ్నిస్తూ ఉంటాడు. నిజంగానే నా బ్యాగ్లో నేను బుజ్జమ్మ కలిసి దిగిన ఫోటో ఉంది రాథోడ్. ఇప్పుడు ఆ ఫోటో కనుక ఆయన చూశాడా, నా గుట్టు మొత్తం బయట పడిపోతుంది, ఎంత పని చేశావు అని బాగీ అంటుంటే, ఇక రాథోడ్ తలపై చేతులు పెట్టుకొని, అయ్యయ్యో ఇప్పుడు ఏంటి మిస్సమ్మ, నా వల్ల ఇలా తప్పు జరిగిపోయింది, ఏదో ఒకటి చేసి అడ్డుకో మిస్సమ్మ, వెళ్ళు మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు. దాంతో బాగీ హాల్లోకి పరుగులు పెడుతూ వచ్చి అక్కడి నుంచి చాలా నిదానంగా కావాలనే కోని రాగాలు తీస్తూ అమర్కి వినపడాలని మెల్లగా కోని రాగాలు తీస్తూ వస్తూ ఉంటుంది. బాగీ కోని రాగాలు భలే కామెడీగా ఉంటాయి. సరిగ్గా అప్పుడే అమర్ ఫోటోని, ఒక శారీని రెండింటినీ కలిపి చేతిలోకి తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే బాగీ కోని రాగాలు విని వెంటనే పరుగులు పెడుతూ డ్రెస్సింగ్ టేబుల్ వెనుక వెళ్ళి దాక్కొని ఉంటాడు. అమర్ డ్రెస్సింగ్ టేబుల్ వెనక పట్టకపోయినా కూడా దానిని మెల్లగా ముందుకు తోసి మరీ దాక్కొని దొంగచూపులు చూస్తూ ఉంటాడు. అప్పుడే బాగీ ఏమీ తెలియనట్లు గదిలోకి తొంగి చూస్తూ లోపలికి వచ్చి అక్కడ తన చీరలు, బ్యాగు, సూట్ కేస్ మొత్తం కూడా చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి, అయ్యో ఏంటి ఇదంతా అని చాలా షాకింగ్గా ఏమీ తెలియనట్లు చూసుకుంటూ నటిస్తూ ఉంటుంది. నా బ్యాగు ఇక్కడ ఉంది ఏంటోయ్, నేను అక్కడ కదా పెట్టాను, ఇక్కడికి ఎలా వచ్చిందోయ్ అని బాగీ మాట్లాడుతూ ఉంటే, ఒకతే కదా గదిలోకి వచ్చింది, మరి ఎవరితో మాట్లాడుతోంది అని అమర్ అనుకుంటూ ఉంటాడు. బ్యాగ్లో నుండి బట్టలు కూడా తీశారు, నా బట్టలతో ఎవరికి పని ఉంటుంది, ఎందుకు తీశారు అని పైకి అంటూ ఫోటోని చేతిలోకి తీసుకొని, అమ్మో ఈ చీరతో పాటు ఈ ఫోటో ఉంది, ఈ చీర కనుక తీసి చూసి ఉంటే నా బండారం మొత్తం బయట పడిపోయి ఉండేది, దేవుడా నువ్వు ఉన్నావని కృతజ్ఞతలు తెలుపుకుంటూ, పట్టపగలే నా గదిలోకి వచ్చిన ఆ దొంగ ఎవరోయ్, బ్యాగు మాత్రమే వెతికారా, నా రూమ్ అంతా వెతికారా, ఏంటో ఆర్మీ ఆఫీసర్ ఇంట్లోనే దొంగలు పడ్డారు, ఇది విడ్డూరం కదరోయ్ అని అనుకుంటూ బాగీ వెళ్తుంది. అమ్మయ్య బాగీ వెళ్ళిపోతుందిలే అని అమర్ అనుకుంటూ ఉంటే, అప్పుడే బాగీ గడియ పెట్టేసి బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. ఇప్పుడు గడియ పెట్టేసిందే, ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళను అని డ్రెస్సింగ్ టేబుల్ వెనకే దాక్కుని ఉన్న అమర్ అనుకుంటూ ఉంటాడు. ఈ లోపలే మనోహరి మోడ్రన్ డ్రెస్ వేసుకొని, చెంబా నేను ఎలా ఉన్నానంటూ వచ్చి ప్రశ్నిస్తూ ఉంటే, చెంబా షాకింగ్గా కళ్ళు తేలేసి మరీ చూస్తూ ఉంటుంది. దిష్టి బొమ్మలా ఉన్నావని చెప్తే చస్తుందేమో, మరి ఎలా చెప్పను అని చెంబా అనుకుంటూ ఉంటే, ఏంటి చెంబా నా అందం చూసి నీకు మాటలు రావటం లేదా అని మనోహరి అంటే, ఇది అందం కాదు మందం అని చెంబా అంటుంది. ఏంటి అని మనోహరి కోపంగా ప్రశ్నిస్తూ ఉంటే, చూడు మనోహరి, ఓ 10-15 సంవత్సరాల క్రితం నువ్వు ఇలా రెడీ అయ్యి ఉంటే చాలా బాగుండేది, ఇప్పుడు అస్సలు బాగోలేదు, ఎబ్బెట్టుగా ఉంది అని చెంబా అంటే, గాడిదకేం తెలుసు గంధపు చెక్కల వాసన, ఎప్పుడు శ్మశానాల్లో క్షుద్ర పూజలు చేసుకునే నీకేం తెలుసు నా అందం గురించి, ఇప్పుడు నేను రెడీ అయిన దాని గురించి అని మనోహరి అంటుంది. అవును నిజంగానే నీ బుద్ధి గడ్డి తినింది, తక్కువయింది అని చెంబా అనుకుంటూ ఉంటుంది. ఏంటి ఏమంటున్నావు అని మనోహరి అంటే, వెళ్ళి అమరేంద్రకు చూపించు, అందుకే కదా నువ్వు ఇలా రెడీ అయ్యావని చెంబా చెప్పటంతో మనోహరి సిగ్గుపడుతూ వెళ్తూ ఉంటుంది. రాథోడ్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే వెనుక వైపు నుంచి మనోహరి వచ్చి, రాథోడ్ రాథోడ్ అని భుజం తట్టి మరీ పిలుస్తూ ఉంటుంది. ఉన్నట్లుండి రాథోడ్ వెనక్కి తిరిగి చూసి గిలిగిలా పక్షవాతం వచ్చిన వాళ్ళ కొట్టుకుంటూ సోఫాలో పడిపోతాడు. ఏమైంది రాథోడ్ అని మనోహరి కంగారు పడుతూ అడుగుతూ ఉంటే, తూతూ తూతూ నన్ను భయపెట్టేశారు కదా మేడం, పిల్లలు స్కూల్కి వెళ్ళారు కాబట్టి సరిపోయింది, లేకపోతే జ్వరంతో జెర్సుకు చచ్చేవారు అని రాథోడ్ అంటాడు. ఏంటి నేను అంత భయంకరంగా ఉన్నానా అని మనోహరి అంటుంది. అది చాలా చిన్న మాట మేడం, మీరు అంతకంటే భయంకరంగా ఉన్నారు, ఈ పిచ్చి వేషాలు ఏంటండి అని రాథోడ్ అంటాడు. ఇది ట్రెండ్ లుక్ రాథోడ్, నీకు యాదమ్మకి అసలు టేస్టే లేదు, ఇంతకీ అమరి ఎక్కడ ఉన్నాడు అని మనోహరి మెలికలు తిరిగిపోతూ సిగ్గుపడుతూ అడుగుతూ ఉంటే, సారు మిస్సమ్మ గదిలో ఉన్నారని ఈ రాక్షసికి చెప్పాననుకో, అప్పుడు వాళ్ళను వెళ్ళి డిస్టర్బ్ చేస్తుంది, కాబట్టి ఈ దిష్టి బొమ్మని కాసేపు తిప్పలు పెడదాము అని అనుకుంటూ ఉంటే, అమర్ పైనున్నాడా అని మనోహరి అంటుంది. లేదు సార్ బయట ఫోన్ మాట్లాడుతున్నాడు, వెళ్ళండి అని రాథోడ్ చెప్పటంతో, అవునా అంటూ మనోహరి బయటికి వస్తుంది.
సరిగ్గా అప్పుడే రణ్వీర్ కారులో అమర్ వాళ్ళ ఇంటి ముందు వచ్చి ఆగి ఉంటాడు. సార్, ఈ టైంలో అమర్ ఆఫీస్లో ఉంటారేమో కదా సార్ అని లాయర్ అంటే, అదే కదా నాకు కావాల్సింది, అప్పుడే నేను మనోహర్ని ఇక్కడి నుంచి ఎత్తుకెళ్ళగలను అని రణ్వీర్ చెప్తాడు. అప్పుడే మనోహరి గార్డెన్లోకి వచ్చి, అమర్ గార్డెన్లో ఎక్కడా కనిపించట్లేదే, బహుశా బయట ఉన్నాడేమోనని అనుకుంటూ గేటు బయటికి వచ్చి తొంగి చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే రణ్వీర్ మనోహర్ని మోడ్రన్ డ్రెస్లో చూసి, ఛీ, దీనికేం పోయే కాలం, ఇలా రెడీ అయ్యిందని అంటుంటే, సార్ మీరేమో జైల్లో మగ్గిపోతుంటే తనేమో టిప్ టాప్గా ఎలా రెడీ అయ్యి వచ్చిందో చూడండి సార్, టింగురంగా అని తిరుగుతోందని లాయర్ చెప్తాడు. డ్రైవర్, నువ్వు ఆ కార్ని ఆ మనోహర్కి దగ్గరగా పోనివ్వు అని రణ్వీర్ చెప్పటంతో కారు దగ్గరగా వెళ్ళగానే వెంటనే రణ్వీర్ మనోహర్ని కారులోకి లాగి పడేస్తాడు. ఏయ్, ఎవరు నువ్వు అని మనోహరి అరుస్తూ ఉంటుంది. ఇక రణ్వీర్ని చూసి, రణ్వీర్ నువ్వా అని మనోహరి షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటే, ఈ లోపలే రణ్వీర్ డ్రైవర్ పోనివ్వని చెప్పటంతో మనోహరి రణ్వీర్ కారులో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక బాగి కావాలనే బట్టలు లేట్గా సర్దుకుంటూ, అబ్బా బాగి, నీ అందమే అందం, నువ్వు దేవకన్యలా ఉన్నావని అద్దంలో చూసుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది. తనకు తానే ఫ్లయింగ్ కిస్సులు పెట్టుకుంటూ, నువ్వు ఇంత అందంగా ఉంటే కొందరు మాత్రం మనసులో మాత్రమే మురిసిపోతూ ఉంటారు, పైకి మాత్రం కోపంగా ఉంటారు. ఏమండోయ్, రూమైనా గీమైనా అందంగా ఉంటేనే నాకు నచ్చుతుందని తెలుసు కదా, ఇలా ఉంటే నాకు అసలు నచ్చదని తెలుసు కదా అని బాగి అనుకుంటూ ఉంటే, ఇందాక ఓయ్ అనింది, ఇప్పుడు ఏమండోయ్ అని మాట్లాడుతోందేంటి, ఎవరితో మాట్లాడుతోంది అని అమర్ అనుకుంటూ ఉంటాడు. నేను వాష్రూమ్కి వెళ్ళాలి, మీకు టీ కాఫీ ఏమైనా కావాలేమో చెప్పండి, ఇచ్చేసి వెళ్తాను, అయితే మీకేమీ వద్దా అని బాగి అడుగుతూ ఉంటే, నేను రూమ్లో ఉన్నానన్న నిజం తెలిసిపోయి ఇలా మాట్లాడుతోందా ఏంటి అని అమర్ అనుకుంటూ ఉంటాడు. సరే, నేను వాష్రూమ్కి వెళ్తున్నాను అని బాగి వెళ్తూ, అరే, ఈ టైంలో ఎవరో డోర్ కొడుతున్నారేంటి అని డోర్ ఓపెన్ చేస్తుంది. అప్పుడే రాథోడ్ ఏమీ తెలియనట్లుగా, మిస్సమ్మ, మా సార్ ఏమైనా ఇలా వచ్చాడా, రూమ్లో ఏమైనా ఉన్నాడా మిస్సమ్మ అని రాథోడ్ అడుగుతూ ఉంటే, కరెక్ట్ టైంకి రాథోడ్ రావాలా, ఏం అడగాలో కూడా ఈ రాథోడ్కి తెలియదేంటి అని అమర్ అనుకుంటూ ఉంటాడు. హా, ఏం మాట్లాడుతున్నావు రాథోడ్, మీ సార్ నా రూమ్లో ఎందుకుంటాడు, ఆయనకి నేనంటే పీకల దాకా కోపం కదా అని బాగి అంటే, అది కోపం కాదు మిస్సమ్మ, ప్రేమ అని రాథోడ్ చెప్తాడు. ప్రేమకి కోపానికి నాకు తేడా తెలీదా అని బాగి అంటే, లేదు మిస్సమ్మ, అది ప్రేమే, ఇందాక మీరు పడిపోతూ ఉంటే మిమ్మల్ని సార్ పట్టుకున్నాడా, మిమ్మల్ని ఇంట్లో ఉండనిచ్చేవాడా అని రాథోడ్ అంటే, నేను బయట పడిపోదామనుకుంటే ఈ బాగి వాష్రూమ్కి వెళ్ళదు, ఈ రాథోడేంటి ఇలా మీటింగులు పెట్టాడని అమర్ అనుకుంటూ ఉంటాడు. నాకదంతా ఎందుకో నటనలా అనిపించింది అని బాగి అంటే, అయితే మా సారు మీ రూమ్లో లేరంటావు అంతే కదా అని రాథోడ్ అంటే, అవును, ఆయన నా రూమ్లో లేడు, ఆయన మనసులో నేను లేను అని బాగి చెప్తుంది. సరే, మా సార్ని వేరొక చోటికి వెళ్ళి నేను వెతుక్కుంటానులే అని వెళ్తుంటే, ఆగు రాథోడ్, ఇందాక నా రూమ్లోకి ఎవరైనా వచ్చారా, ఆయన వచ్చారంటావా, నా రూమ్ అంతా కూడా చిందరు వందరగా పడి ఉంది అని బాగి అంటే, మా సార్ ఎందుకు అలా చేస్తాడు మిస్సమ్మ, మా సారు ఆర్మీ ఆఫీసర్ అని రాథోడ్ అంటాడు. ఆర్మీ ఆఫీసర్ అయితే ఏంటి, నేను ఆయన భార్యను కదా, నా బ్యాగును వెతికే రైట్స్ ఆయనకు లేవా అని బాగి చెప్తాడు. అప్పుడే రాథోడ్ మెల్లగా, ఇంతకీ ఆ ఫోటో సార్ చూసేశారా అని అడుగుతూ ఉంటే, చూస్తే ఈ పాటికి ఇండ్లు పీకి పందిరి వేసేవారు, కొంచెంలో మిస్ అయిపోయింది అని బాగి మెల్లగా గుసగుసలాడుతూ ఉంటుంది. అబ్బా, ఎంతసేపు వీళ్ళు మాట్లాడుకుంటారు అని అమర్ తల కొట్టుకుంటూ ఉంటాడు. సరే మిస్సమ్మ, నేను వెళ్ళి మా సార్ని వెతుక్కుంటాను అని రాథోడ్ వెళ్ళగానే బాగి మళ్ళీ గడియ పెట్టేసి, ఏమండోయ్, నేను వాష్రూమ్కి వెళ్తున్నానని వెళ్తుంది. అమర్ మెల్లగా బయటికి వచ్చేస్తాడు. బాగి ఇదంతా గమనించుకుంటూ ఉంటుంది. సార్, మీరు ఇందాక మిస్సమ్మ గదిలోనే ఉన్నారా, మరి మిస్సమ్మ లేదని చెప్పిందే అని రాథోడ్ అంటే, నేను తన గదిలోకి వెళ్తున్నట్లు నువ్వు బాగీకి చెప్పావా అని అమర్ అంటాడు. నేనెందుకు చెప్తాను సార్, ఎందుకలా అడుగుతున్నారని రాథోడ్ అంటే, మరి నాతోనే మాట్లాడుతున్నట్లు తను ఎందుకలా మాట్లాడింది అని అమర్ అంటాడు. ఎన్ని రోజులు మీకు దూరంగా ఉండింది కదా సార్, అందుకే మీతో మాట్లాడుకుంటున్నట్లు అలా మాట్లాడుకుంటుందేమో లేండి అని రాథోడ్ అంటే, నన్ను వదిలేసి నేను వెళ్ళమని చెప్పానా, తనే కదా అందరినీ వదిలేసి వెళ్ళింది అని అమర్ కోపడుతూ ఉంటాడు. ఫోటో కనిపించలేదు, ఏమీ కనిపించలేదు, టైం అంతా వేస్ట్ అయిపోయింది, పద ఆఫీస్కి వెళ్దాం అని అమర్ అంటే, సార్ ఆగండి సార్, మీకు కనిపించాలని మనోహరి గారు ఇందాక చాలా ఆతృత పడ్డారు. యాదమ్మ, మనోహరి గారు ఎక్కడా అని రాథోడ్ కేకలు పెట్టి పిలవటంతో బయటుందని చెంబా అంటే, అసలు నేనెందుకు మనోహర్ని చూడాలి, తనెందుకు నాకు కనపడాలని అమర్ అంటాడు. చూస్తే మీకే అర్థమవుతుంది అని, ఈ మనోహరి గార్డెన్లో కూడా లేదే సార్ అని రాథోడ్ అంటాడు. సరే, ఆఫీస్కి టైం అవుతోంది, కార్తీ అని అమర్ అంటాడు.
తర్వాత రణ్వీర్ మనోహర్‌ని ఒక చోటుకి లాక్కు వెళ్ళి, "చూడు నీ వల్లే నేను ఇన్ని రోజులు జైల్‌లో ఉన్నాను. నా కూతురు నాకు కావాలి. చెప్తావా లేదా?" అని నిలదీస్తూ ఉంటాడు. "చూడు అమర్‌కి మాత్రమే తెలుసు ఈరోజు బాగి, రాథోడ్ అడ్డుపడ్డారు. లేకపోయుంటే నాకు నిజం తెలిసి ఉండేది" అని అమర్, అరుంధతి పాపని అనాథ శరణాలయం నుండి తీసుకొచ్చారు. తర్వాత ఏం చేశారో నాకు తెలీదని మనోహరి అంటే, అయితే అరుంధతి చనిపోయిన తర్వాత నా పాపని ఏమైనా చేసి ఉంటాడా అని రణ్వీర్ అంటే, లేదు బాగి కూతురని తెలియకపోయినా కూడా ఒక అనాథని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. అమర్ అలా వదిలేసేవాడు కాదు అని మనోహరి అంటే, అయితే ఆ నలుగురు పిల్లల్లో నా కూతురు ఉందా? చెప్పు మనోహరి చెప్పు. అమర్ మంచివాడు అంటున్నావు కదా అని రణ్వీర్ అంటాడు.